Students, today we are going to discuss the topic of the consumer equilibrium with the help of the indifference curve analysis. Right? So, by utilizing the indifference curve analysis, we are going to assess the equilibrium of a consumer. Right? How a consumer gets an equilibrium. Right? So, to express this analysis, first we need to discuss about the price line first. Price line, right? This price line is also known as budget line. Budget line. Okay. Indifference curve is representing the satisfaction of a consumer from combination of two goods, right, which are giving the same level of satisfaction. So price line. So price line is denoting here how much of quantity of the goods to be buy by the consumer at a given price is called as price line. అంటే తన దగ్గర ఉన్నటువంటి యొక్క గివెన్ ఇన్కమ్ తోటి ఎంత క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ని తను పర్చేజ్ చేయగలుగుతాడో దాన్ని మనం ఇక్కడ ప్రైస్ లైన్ ఆర్ బడ్జెట్ లైన్ అనేది చెప్తూ ఉంటాం. ఓకే, హియర్ we can easily understand the concept of the price line by following example, right? For example, A is a consumer. He has 100 rupees with him, right? The given income is here 100 rupees, right? So here we are utilizing the two goods, right? Combination in the sense one plus ఏదైనా ఒకటి కంటే ఎక్కువగా ఉండాలి కాంబినేషన్. సో ఇక్కడ we are taking two goods, namely good X and good Y respectively. Okay, X and Y. So the price of the X is 20 rupees and price of the Y is 10 rupees. Okay, so price. So this is nothing but its income of the consumer. The price of X, price of good X is 20 rupees per unit. Next, price of good Y, price of good Y, right, per unit it was 10 rupees. Okay, there is a choice, right? With the income only తన దగ్గర ఉన్నటువంటి 100 రూపీస్ తోటి కంప్లీట్గా ఒకే ప్రోడక్ట్ కొన్నాడు అనుకోండి, రైట్? 100 రూపీస్ తోటి ఒకే ప్రోడక్ట్, ఓన్లీ ప్రోడక్ట్ ఎక్స్ మాత్రం లేదు, గూడ్ ఎక్స్ కొనాలనుకున్నాం, రైట్? అమౌంట్ 20 రూపీస్, రైట్? హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ గూడ్ విల్ గెట్, రైట్? 5 into 20, right? 5 units of the good. If we spend the total income on purchasing of only the commodity X, okay, 100 will be, right? So 100 rupees will be over only for the purchasing of the good X. Or if we spend the income only on good Y, right? There is a score, right? 10 into 10 means 10 units of Y with 10 rupees. So 100. Okay? Only ఇక్కడ X పైన పెట్టినప్పుడు 0 of Y, only ఇక్కడ Y పైన పెట్టినప్పుడు 0 of X. Okay. But in this analysis we need to utilize two tools as a combination. Okay, combination లో కంపల్సరీగా ఇందులో టూ గూడ్స్ మనం ఇందులో వాడాల్సి వస్తుంది. సో ఒకవేళ వాడితే ఎలా ఉంటుంది, రైట్? ఒకసారి మనం తీసుకున్నాం ఇక్కడ X
units, y units, x units, y units, right? So if he purchased 5 units of gold, 0 of y units. ఎందుకంటే 5 ఇన్కమ్ ఎంత మనకి 100 రూపీస్, దీని యొక్క ప్రైస్ ఎంత 20 రూపీస్. 25 100 ఆల్రెడీ అక్కడ అయిపోయింది. ఇంకా y కొనడానికి ఇక్కడ అనుకున్నా లేదు, ఓన్లీ ఇక్కడ 4 యూనిట్స్ ఇక్కడ తీసుకున్నాను. ఇంకా ఎంత తన దగ్గర మిగులుతుంది, ఇక్కడ 4 20 80. సో 80 పోతే మళ్ళీ తన దగ్గర మిగులుతుంది 20 రూపీస్ మిగులుతాయి. సో 20 అంటే ఇక్కడ ఒకదానికి ఇక్కడ y ఎంత, ఒక్క యూనిట్ కి 10 రూపీస్. సో ఇక్కడ 2 ప్రొడక్ట్స్ కొనడానికి అవకాశం ఉంటుంది, రైట్? ఒకవేళ మళ్ళీ ఇక్కడ తను 3 తీసుకున్నాను 60, మరి ఇక్కడ 40 అంటే మళ్ళీ ఇక్కడ 4 మనం కొనవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ ఇఫ్ యూ పర్చేస్ 2 20 40, మీద ఎంత ఉంటాయి 6 ఉంటాయి, సో ఇక్కడ 6 కొనవచ్చు. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 1 ఇక్కడ ఉన్నాడు అనుకోండి, రైట్? 1 అంటే ఇక్కడ 20 అయిపోతుంది, ఎంత మీద 80, సో 8 యూనిట్స్ ఉంటారు. ఒకవేళ ఇక్కడ ఏది కొనలేదు, కంప్లీట్ గా 10 కొట్టి కావచ్చు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, రెండు జాయింట్ గా వాడుతుంటారు. ఓన్లీ వై ఎక్స్పెండ్ వీడు కనుక కంప్లీట్ గా వీడు ఎక్స్పెండ్ చేస్తే 0 యూనిట్స్ ఆఫ్ వై, ఓన్లీ వై యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వైకి సంబంధించిన బోర్డు ఇక్కడ ఒక్క వస్తువు కూడా వాడు కొనలేదు, ఎందుకంటే ఉన్నటువంటి ఇన్కమ్ కంప్లీట్ ఇక్కడే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ ఇక్కడ ఉంటాను 4 యూనిట్స్ ఇక్కడ కనుక దీన్ని పర్చేజ్ చేస్తే దెర్ ఈజ్ ఏ స్కోప్ టు పర్చేజ్ ది 2 యూనిట్స్ ఆఫ్ గోల్డ్ వై. ఓకే, సో ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక 40 యూనిట్స్, సో ఇక్కడ మళ్ళీ 4, సో ఇక్కడ మళ్ళీ 6, ఇక్కడ 8, ఇక్కడ 10, సో కంప్లీట్ గా 10 అయితే మళ్ళీ ఇక్కడ 0. సో ఇట్లా, సో ఇదే విషయాన్ని మనం ఏం చేయొచ్చు, డయాగ్రామ్ మనం దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది ప్రైస్ లైన్ ఆర్ మార్కెట్. సో graphical representation of price line or budget line. A budget line shows all the combinations of 2 goods which the consumer can buy, with the given money income at their given prices. So a budget line shows all the combinations of 2 goods which the consumer can buy with the given money income at their given prices. Okay, so here the price line or the budget line shows all the combinations of 2 goods which a consumer can buy with the given money income at their given prices, right? So ఇచ్చినటువంటి ఇన్కమ్ తోటి ప్రైసెస్ అంటే మార్కెట్లో ఉన్నటువంటి ప్రైసెస్ బేస్ చేసుకొని హౌ మచ్ ఆఫ్ ద క్వాంటిటీ కెన్ బి పర్చేస్డ్ బై ఏ కన్స్యూమర్, రైట్? It is showing by the budget line. Okay, so in graphical representation, right? So with the help of the previous table, we are going to construct the price line, okay, or budget line. So
this is y, x origin. Okay, right? On the OY side we are taking good y, good y. On the OX side we are taking good x, right? Good x, good y, good x, right? So simply here good x 1, 2, 3, 4, 5. So here 2, 4, 6, 8, 10. 2, 4, 6, 8, 10. So directly, if we purchase completely 10 units of goods, directly I'm drawing a line. This is P and price line. Okay. అంటే ఇక్కడ అర్థమైందంటే ఓన్లీ 10 యూనిట్స్ ఆఫ్ ఇఫ్ ఈ ప్రిఫర్స్ సో ఇక్కడ 1, 2, 3, 4 and 5. సో కంప్లీట్ ఒకవేళ ఇక్కడ 10 అనుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా 0 అవుతుంది. అంటే కంప్లీట్ గా y యూనిట్స్ ఆఫ్ 10 యూనిట్స్ ఆఫ్ y తీసుకుంటే 0 యూనిట్స్ ఆఫ్ x అవుతుంది. ఒకవేళ కంప్లీట్ గా 5 యూనిట్స్ ఆఫ్ x తీసుకుంటే 0 యూనిట్ ఆఫ్ y. సో ఇది ప్రైస్ లైన్. ఓకేనా? సో ఇది ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ద 4, ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ కనుక 4 తీసుకున్నాడు అనుకోండి, లేదా ఇక్కడ 4 తీసుకుంటే అవకాశం ఎంతో ఇక్కడ వస్తుంది 2. అంటే 4 అంటే 40, అంటే y కి సంబంధించినటువంటి 40. సో ఇక్కడ 6 అంటే ఇక్కడ 3 వస్తుంది. సో ఇట్లా అంటే కంప్లీట్ గా ఒకవేళ ఇక్కడ 3 యూనిట్స్ ఆఫ్ x తను కనుక తీసుకున్నప్పుడు పాసిబిలిటీ ఏమొచ్చిందండి, 3 యూనిట్స్ ఆఫ్ x తీసుకుంటే 4 యూనిట్స్ ఆఫ్ y కి అవకాశం అనేది ఏర్పడింది. ఎందుకంటే 320 దగ్గర 60, ఇక్కడ 40 రూపీస్ మిగిలిన కాబట్టి 4 యూనిట్స్ ఆఫ్ ఇక్కడ y, గుడ్ y వాడుకోవడానికి అవకాశం లేదు. సో ఇది ప్రైస్ లైన్. సో based on this information we are going to assess the equilibrium of consumer, right? First we have to know about the indifference map, right? So indifference map మనకు వస్తే ఆటోమేటిక్ గా ఈ కాన్సెప్ట్ మనకు వచ్చేస్తుంది. అంటే చూడండి ఒకసారి, రైట్? అసలు ఇండిఫరెన్స్ మ్యాప్ అంటే ఏంటి? indifference map, right, means a set of indifference curves is called as indifference, right? A set of indifference curves is known as indifference map. Okay, indifference map. A set of indifference curves is known as indifference map. Okay, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇండిఫరెన్స్ మ్యాప్ ఎలా ఉంటుంది సార్? ఏ సెట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్ అని చెప్పాను. అసలు ఇండిఫరెన్స్ కర్వ్ ఎలా ఉంటుంది మనం చూసాం, రైట్? ఇక్కడ గుడ్ y, ఇక్కడ ఆరిజిన్ గుడ్ x, రైట్? సో సింపుల్, right? These are the various indifference curves, right? For instance, IC1, IC2, IC3, right? So a set of indifference curves is called as indifference map. Okay na? This set unna, this set ni మనం ఏమంటాం, ఇండిఫరెన్స్ మ్యాప్ అని చెప్తున్నాం. సో ఇండిఫరెన్స్ మ్యాప్ ని బేస్ చేసుకొని ఒక ప్రైస్ లైన్ ఇందులో మనం మర్చి చేస్తూ ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ కన్స్యూమర్ మనం ఇందులో డిస్కస్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఈజ్ equilibrium of a consumer by utilizing the indifference curve analysis. Equilibrium of a consumer under indifference curve analysis.
దీన్ని ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్ అని కూడా అంటారు. ఓకే రైట్. ఫస్ట్ సింప్లీ sorry this is y, this is x, origin good y, here good x, right. This is price line, isn't it? Price line. So this is the equal part, right? So first I am drawing here IC1, IC2, IC1, IC2, IC3. So here equilibrium is here, right? It is intersecting. So ఇక్కడ ఈక్విలిబ్రియం ఇక్కడ మనకు వచ్చింది. అంటే అర్థం ఏంటంటే పర్చేసింగ్ పవర్ ఒకవేళ IC1 దగ్గర ఇక్కడ ఇంటర్సెక్ట్ కాలే. ఎందుకు కాలే సార్ అంటే he has some more capacity to purchase the goods. సో IC2, సో IC1 కంటే IC2 అనేటువంటిది ఎక్కువ సాటిస్ఫాక్షన్ తెలియజేస్తుంది. ఎందుకు చెప్పాను సార్? అండ్ higher indifference curve is representing the higher level of satisfaction than a lower indifference curve, right? ఎక్కడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి కర్వ్స్ కి రైట్ సైడ్ ఏది ఉంటే అది హయ్యర్ ఇండిఫరెన్స్ కర్వ్ అని అర్థం, రైట్? అది ఎక్కువ సాటిస్ఫాక్షన్ అది రిప్రజెంట్ చేస్తుంది అని అనుకోవాలి. ఓకేనా? IC1, IC2. సో IC2 కంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ రిప్రజెంట్ చేసేటువంటి కర్వ్ ఏంటంటే IC3. కాబట్టి ఇక్కడ IC1, IC2, IC3. ఒకవేళ ఇక్కడ ఈయన యొక్క పర్చేసింగ్ పవర్ ఎంత వరకు ఉందండి? IC కంటే IC1 కంటే ఎక్కువ ఉంది. సో IC2 దగ్గర ఈక్వలైజ్ అయింది. ఒకవేళ IC3 ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చినప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి యొక్క పర్చేసింగ్ పవర్ అనేది దానికి సరిపోదు. కాబట్టి తనకున్నటువంటి యొక్క గివెన్ ఇన్కమ్ తోటి వాటి యొక్క ప్రైజెస్ ని పే చేసుకొని, రైట్, తన యొక్క సాటిస్ఫాక్షన్ ఏం చేసినాడు ఇక్కడ ఈక్వలైజ్ చేసుకోవడం జరిగింది. సో ఇది కన్స్యూమర్ యొక్క ఈక్విలిబ్రియం అండర్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. ఓకే, థ్యాంక్ యూ.